హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 24 పోస్టులు పడ్డాయి. ఇది మీకు తెలుసు, చిన్న ఉద్యోగం కాదు. దీని యొక్క ప్రత్యేకతను మనం చాలాసార్లు చర్చించడం జరిగింది. ఇది చాలామంది కళలకు పిలుపు. మరి ఎవరు ఈ 24 మంది ఉంటారు? 24 మంది మీలోనే ఉంటారు. 100% విజేతలు ఎక్కడో ఉండరు, మీ మధ్యలోనే ఉంటారు. మీ మధ్యలోనే ఉంటారు అంటే మరి మీరు మధ్యలో ఉన్నారా లేదా? ఎందుకంటే చాలామందికి చదవాలనే కోరిక ఉంది, ఎలాగైనా జాబ్ సాధించాలని ఉంది, పెద్ద పొజిషన్ చేరుకోవాలని, కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం మెటీరియల్ చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏ యూనిట్ మెటీరియల్ పెట్టాలి, ఎవరి క్లాస్ వినాలి, ఎవరి యూట్యూబ్ ఛానల్ ఫాలో కావాలి, ఈ పుస్తకాలు చదివితే సరిపోతుందా, ఇంకా ఎక్కువ చదవాలా, తెలుగు మీడియంలో చదవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, ఎక్కడ మొదలు పెట్టాలి, లీవ్ పెట్టాలా, పెట్టకూడదా, రాకపోతే నా పరిస్థితి ఏమిటి? మరి ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ముందుకెళ్తూ ఉంటే మీరు ఈ కన్ఫ్యూజన్లో, ఈ డైలమాలో ఉంటే మరి ఉద్యోగం ఎలా సాధ్యం? ఎందుకంటే ఇప్పటికే 10,300లకు పైగా మనకు అప్లికేషన్స్ వచ్చాయి. మరి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీరియస్ అభ్యర్థులు కారు, ఆ విషయం మీకు తెలుసు. దాంట్లో 10% చాలా సీరియస్ అభ్యర్థులు. ఆ 10%లో మీరున్నారా లేదా? మరి మీ స్ట్రాటజీ ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా చేతిలో ఉన్నప్పుడే మనం పట్టుకోవాలి. కాబట్టి మరి ముఖ్యంగా జీవితం అంటే బతకడం కాదు, బాగా బతకడం, పేరుతో బతకడం, డబ్బుతో బతకడం, గౌరవంతో బతకడం. ఆ గౌరవం తెచ్చే ఉద్యోగమే డిప్యూటీ డిఓ మరియు డైట్ బీఈడి లెక్చరర్స్. మరి చాలామంది మేజర్గా ఈ విధంగా ఆలోచిస్తుంటే ఇంకా ఎక్కువ ఎప్పుడు కావాలి? ఆఫీసర్కు ఉండే లక్షణం ఏమిటంటే ముందుగా కాన్ఫిడెన్స్. నాకు వస్తుందా కాదు, నాకు వస్తుంది, నాకు ఎందుకు రాదు, నా లోపాలు ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను, ఎంత సమయం పుస్తకం ముందు కూర్చుంటున్నాను, ఎంత ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమి చదవాలో కాదు, ఎలా చదవాలో కాదు, ఫస్ట్ ఈ ఉద్యోగానికి ఎందుకు చదవాలో తెలుసుకోవాలి, తర్వాత ఏమి చదవాలో తెలుసుకోవాలి, అంతకంటే ఎక్కువగా ఎంతవరకు చదవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పరీక్ష చాలా డిఫరెంట్ పరీక్ష. మీరు ఊహించినట్టుగా ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు, మీరు చదివిన తక్కువ మెటీరియల్ ఉండదు. మీరు ఇంతే చదివి ఇంతే ఫుల్ స్టాప్ పెడితే చాలా కష్టం. కాబట్టి వ్యాస్ట్గా చదవాలి, అలాగని వేస్ట్గా చదవకూడదు. సిలబస్ ఏమిటి, ప్రామాణిక పుస్తకాలు ఏమిటి, మరి మీరు వీటిని వెతుక్కుండటంలోనే టైం వేస్ట్ చేస్తూ ఉంటే మిగతా అందరూ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష రాయడం అంటే మార్కులు తెలుసుకోవడం కాదు, తమ తప్పులను తెలుసుకొని, బలహీనతలు తెలుసుకొని బలాలతో ముందుకెళ్ళడం. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మీరు పేపర్ 1 చూసుకోండి, మేము పేపర్ 2 చూసుకుంటాము. మాకు అనుభవం ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఎక్స్పర్టైజ్ ఉంది, అంతకంటే ఎక్కువగా బాధ్యత ఉంది, విజేతలను తయారు చేశాము, సీనియారిటీ ఉంది, సిన్సియారిటీ ఉంది, డెడికేషన్ ఉంది. ఈ ఉద్యోగానికి కావాల్సింది ఎక్కువ సమయం మీరు కూర్చోవాలి. 100%. మా దగ్గర టైం లేదు అంటే టైం వస్తే టైం ఉండదు, మళ్ళీ అవకాశాలు రావు. ఎక్కువ టైం కూర్చోవాలి. సిలబస్ ఏమిటి, ప్రామాణిక పుస్తకాలు ఏమిటి, ఎలా చదవాలి, ఈ వెతుకునే పని కూడా మీకు లేదు. మీకు తెలుసు, ఇప్పటికే మనం 6 యూనిట్కి సంబంధించి సరైన మెటీరియల్ పక్కడిబందిగా. మెటీరియల్ అంటే మీరు చదివే మెటీరియల్ ఎలా ఉందో నాకు తెలియదు, కాకపోతే మెటీరియల్ అంటే ప్రభుత్వ విధానాలు ఏమిటి, ప్రభుత్వ స్కీములు ఏమిటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి, అక్కడి సిలబస్లో ఇచ్చింది ఏంటి. ఎందుకంటే సిలబస్లో ఒక పాయింట్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్ అనేటువంటిది ఎంత విస్తృతంగా ఉంది, దాని పరిధి ఏమిటి, దాని గతంలో ఏమొచ్చాయి, ఎవరు అడుగుతారు. మనం చదవాల్సింది ముందుగా పుస్తకాలను కాదు, ఎగ్జామినర్ మైండ్ సెట్ని చదవాలి. 100%గా ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఎలా అడుగుతారు, మరి ఎలా అడుగుతారు, ఎలా వస్తున్నాయంటే మీరు పరీక్షలు రాయాలి. మీరు ఇంకా కాలయాపన చేస్తూ ఉంటే మా విద్యార్థులు, మళ్ళీ చెప్తున్నాను, 24 ఈసారి మా ఖాతాలో నేను వేసుకోబోతున్నాను. మీరు ఆల్రెడీ ఆత్మీయ సమ్మేళనం చూశారు. విజేతలందరూ ఎంత వయసు వారైనా సరే, ఎంత దూర భారమైనా సరే వచ్చారు, సన్మానం చేయించుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని చూసి లక్షల మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం, బీడీలో పనిచేసిన అనుభవం, డైట్లో పనిచేసిన అనుభవం, పుస్తకాలు రాసిన అనుభవం, 20 సంవత్సరాల అనుభవం ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. కాబట్టి వెతికే పని మీకు అవసరం లేదు. మీరు జస్ట్ మేము పెట్టిన మెటీరియల్ అటు క్లాసులు వినాలి. 100% మెటీరియల్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి.
మంచి స్పైరల్ బైండింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని స్పైరల్ బైండింగ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా వైరల్ అవుతారు 100%. ఎందుకంటే మాకు తెలుసు ఎలా వస్తాయి ఏ పుస్తకాలు, ఎందుకంటే మాకు పుస్తకాలతో పరిచయం లేదు, సహవాసం ఉంది. చాలామంది పరిచయం దగ్గర ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ షార్ట్లు చూసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది మిత్రులారా. మీరు చూస్తూ ఉంటే చూపిస్తూనే ఉంటుంది యూట్యూబ్, ఎందుకంటే దాని పని అదే కాబట్టి. కానీ మీరు చదువుతూ ఉంటే, సిలబస్ అయిపోతుంటే, పరీక్షలు రాస్తూ ఉంటే, ఇప్పటికీ నేను 500 పరీక్షలు పెట్టాను. ఈ నెల 25 నుంచి మళ్ళీ టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాను. రోజుకు 150 మార్కులు. మరి ఇంకా మీరు పరీక్షించుకునే దశలో ఉన్నారా? ఇంకా కాలయాపన చేస్తూ చర్చిస్తున్నారా? ఫస్ట్ ఆఫీసర్కు ఉండాల్సిన మొదటి లక్ష్యం కాన్ఫిడెన్స్ ప్లస్ టైం. తక్కువ రోజులే, ఎంత చదివినా తక్కువ రోజులే. కాబట్టి ఎక్కువ సమయాన్ని పుస్తకాలు మీరు కాదు స్పెండ్ చేయాల్సింది మేము ఒక్కరే స్పెండ్ చేస్తే మీ సమయం అంతా వృధా అవుతుంది. నేను నాన్ మ్యాథ్స్, నేను నాన్ బీఈడి, నేను నాన్ ఇంగ్లీషు, అవన్నీ దేనికి లేదు. కష్టపడ్డవాడు నష్టపడు. ఎంత చదివినా తక్కువ రోజులే. అది క్వాలిటీ టైం, ఇది కోట్లు సంపాదించే టైం. ఒక్కొక్క నిమిషం బంగారంలో ప్రతి అణువుకు విలువ ఉంది. మీ జీవితంలో ఇప్పుడు మీ యొక్క క్షణానికి విలువ ఉంది. మీరు కాబట్టి మిత్రులారా, పుస్తకాలతో పరిచయం మాత్రమే లేదు, మాకు సహవాసం ఉంది. ఇంగ్లీష్లో పరీక్షలు పెడుతున్నాం, తెలుగులో ధైర్యంగా మెటీరియల్ ప్రింట్అవుట్ ఆప్షన్ ఇస్తున్నాం. అంతేకాదు మళ్ళీ టెస్ట్ సిరీస్ ఇవ్వబోతున్నాం ఈ నెల 25 నుండి. మరీ ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్ పీపీటీ మీకోసం క్విక్ రివిజన్ కోసం మళ్ళీ అందుబాటులో ఉంచాం. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు రాదు, నేనెందుకు ఉండను, నా వల్ల ఎందుకు కాదు, నేనెందుకు ప్రయత్నం చేయను, అవన్నీ మేము చూసుకుంటాం. మెటీరియల్ ఎంతవరకు చదవాలి, ఏది చదవాలి, ఐకేఎస్ ఉంది, స్టార్ట్స్ ఉంది, ఇంత పెద్ద మెటీరియల్, ఇంత చిన్న, అది మీ అంశం కాదు, మీ పరిధి కాదు. ఎందుకంటే ఇదే పనిగా మేమున్నాం, ఇదే పనిలో ఉన్నాం. అందరికంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికంటే ఎక్స్పర్టైజ్ ఉంది, అందరికంటే కష్టపడతాం. 24 గంటలు కష్టపడతాం, 24 పోస్టుల్లో మిమ్మల్ని ఉంచుతాం. కాబట్టి ఇంకా టైం ఉంది. పెద్ద ఉద్యోగం కావాలంటే పెద్ద వ్యక్తులతో సాహసం చేయాలి, మరి పెద్ద యాప్లో ఉండాలి, ఎక్కువ మంది కాంపిటీషన్లో ఉండాలి. ఇక్కడే మనం పెట్టే టెస్ట్ సిరీస్లోనే మనం తేలిపోవాలి, తెలుసుకోవాలి. 25 నుంచి టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతవరకు మీరు క్లాసులు వినండి, మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకోండి. అసలు పొంతన ఉండదు బయట దొరికే వాటిలో. మేము ఎంతో శ్రమ పడ్డామని అక్కడ మెటీరియల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఐకేఎస్ కానీ, ట్రెండింగ్ టాపిక్స్ కానీ, లేటెస్ట్ ప్రభుత్వ విధానాలు కానీ, ప్రభుత్వ పాలసీలు కానీ, NEP 20తో అనుబంధం కానీ, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏమిటి, ప్రశ్న ఏ విధంగా వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇక సీరియస్ కండి, టైం ఎక్కువ ఇవ్వండి, పుస్తకాలతో సాహసం చేయండి. పేపర్ 1 మీరు చూసుకోండి, పేపర్ 10 మేము చూసుకుంటాం. అన్నీ మీరు చూసుకుంటూ పోతే, అన్నీ మీరు వెతుకుతూ పోతే, అది వెతుకుతూ పోతుంటే దారి చూపిస్తుంది తప్ప ధైర్యాన్ని ఇవ్వదు. టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మన లక్ష్యం బాగా బతకడం కాదు బాగా బతికించడం. కాబట్టి చూద్దాం, ఈసారి 24 మా ఖాతాలోనే ఉంటాయి అని మళ్ళీ చెప్తున్నాను. మరొక విషయం మీకు తెలుసు, ఇది మన యాప్, బైలింగ్వల్లో క్లాసులు ఉంటాయి, మెటీరియల్. ఇది మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు 2 లక్షల దగ్గరలో మన యాప్ అప్లోడ్స్ ఉన్నాయి. పోటీ అలాగే ఉంటుంది. పోటీ ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కండి. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. మన విజేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక గ్రూప్ ఫిల్ అయిపోయింది, ఇంకొక గ్రూప్ ఉంది. ప్రతిరోజు మైండ్ మ్యాపింగ్ మెటీరియల్ పెడుతున్నాం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం మెటీరియల్ పెట్టామని. మరి అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఉంది 9985011357. ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. ఏ సందేహాలు ఉన్నా సరే మీరు తెలుసుకోవాలి. తేల్చుకునే సత్తా ఉంటే మేము ఉద్యోగాన్ని తెప్పించే భరోసా మా దగ్గర ఉంది. కాబట్టి మాలాగా ఎవ్వరూ కష్టపడలేదు. కాబట్టి మెటీరియల్, క్లాసులు, పరీక్షలు చూస్తేనే అర్థమవుతుంది. ఎగ్జామ్ రాయండి, క్లాసులు వినండి. టైం లేదు, అందరికంటే ఫాస్ట్గా ఉండండి. చాప కింద నీరులాగా ఉన్నారు మన విద్యార్థులు. మరి ఇది ఒకసారి మీరు చూస్తే TGDPTO కోర్సు చూడండి ఒకసారి. పార్టీయే సంబంధించి ఈ విధంగా క్లాసులు వెంటనే, మెటీరియల్ వెంటనే, ఎగ్జామ్స్ ప్రింట్అవుట్ ఆప్షన్ ఉంది. కాబట్టి మిత్రులారా, వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆల్ ద బెస్ట్.